క్రికెట్‌లో రికార్డులు కొట్టిన వారు చాలామంది ఉంటారు. కానీ గౌరవాన్ని గెలుచుకున్న వాళ్ళు కొంతమందే ఉంటారు. అలాంటి ఆటగాడే కేన్ విలియమ్సన్. 2010లో న్యూజిలాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన యువ బ్యాటర్ తర్వాత 16 సంవత్సరాల పాటు ప్రపంచ క్రికెట్‌ను తన క్లాస్, సహనంతో ఎంతో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్‌లతో కలిసి ఫిబ్ 4న అరంగేట్రం చేసిన కేన్ విలియమ్సన్ పరుగుల కోసమే కాకుండా జట్టు కోసం ఆడే ఆటగాడిగా పేరు సంపాదించాడు. న్యూజిలాండ్ తరపున 19,000కు పైగా అంతర్జాతీయ పరుగులు, 48 సెంచరీలు, ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఇవన్నీ కేవలం గణాంకాలు మాత్రమే. అసలు గొప్పదనం అతని నాయకత్వంలో ఉంది. 2016 నుంచి 2024 వరకు న్యూజిలాండ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కేన్ మామ చిన్న జట్టుగా భావించిన కివీస్‌ను ప్రపంచ క్రికెట్‌లో అగ్రశ్రేణి జట్టుగా మార్చాడు. 2 వరల్డ్ కప్ ఫైనల్స్, అనేక సెమీఫైనల్స్‌కి తీసుకెళ్లాడు. ముఖ్యంగా 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజయాన్ని అతని కెప్టెన్సీకి నిదర్శనం. 2019 వరల్డ్ కప్‌ని ఎవరు మర్చిపోగలరు? ట్రోఫీ చేతికి రాకపోయినా ఆ రోజు ప్రపంచం మొత్తం కేన్ విలియమ్సన్‌ను విజేతగా చూసింది. ఓటమిని కూడా చిరునవ్వుతో స్వీకరించిన నిజమైన జెంటిల్‌మెన్ కేన్ విలియమమ్మ. కేవలం న్యూజిలాండే కాదు, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా కెప్టెన్సీ చేశాడు. ఎంతోమంది అభిమానుల హృదయాన్ని గెలుచుకున్నాడు. ప్రశాంతమైన నిర్ణయాలు, కూల్‌గా ఉండే స్వభావం అతని ప్రత్యేకత. అయితే ప్రతి లెజెండ్ కెరీర్‌లో ఒక కష్టకాలం ఉంటుంది. గాయాలు, ఫామ్ లేకపోవడం, పెరుగుతున్న వయసు ఇవన్నీ కేన్ ప్రయాణంలో కూడా ప్రభావితం చేశాయి. కానీ అతనెప్పుడూ ఫిర్యాదు చేయలేదు. మౌనంగా పోరాడాడు. చివరకు తన సమయం వచ్చిందని భావించి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. ఈరోజు కేన్ విలియమ్సన్ రిటైర్ ఉండొచ్చు. కానీ అతని క్లాస్, అతని వినయం, అతని నాయకత్వం ఎప్పటికీ రిటైర్ కావు. Runs can be broken, records can be suppressed, but gentlemen like Kane Williamson are forever. Thank you, Kane Mama.